ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి మొబైల్ యాప్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. సో తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అన్నమాట, నూతన సంవత్సర శుభాకాంక్షలు మన వ్యూవర్స్ అందరికీ. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఓకే. సో ఇవాళ నేను మీకు చూపించే మొబైల్ యాప్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే యాప్ అనమాట. ఓకే, అసలు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి, అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి స్టేట్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఎంత ఉంది, అలాగే మీకు ఐసిఐసిఐ బ్యాంక్లో ఎంత ఉంది, యాక్సిస్ బ్యాంక్లో ఎంత ఉంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఎలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హైయెస్ట్ రిటర్న్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చే బ్యాంక్ ఏది అనేది కూడా మనకి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట, విత్ లైవ్ ప్రూఫ్ అనమాట. ఓకే, సో మనం లేట్ చేయకుండా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి స్టేబుల్ మనీ అనే ఉంటుంది అన్నమాట, యాప్ ఉంటుందండి. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. స్టేబుల్ మనీ, STABLE, స్టేబుల్ మనీ. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే స్టేబుల్ మనీ అని వచ్చింది కదండి. సో మనకి బ్లాక్ కలర్లో లోగో ఉంది కదా. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మన కన్వీనియన్స్ కోసం, మనకి ఈ వీడియోలో కన్వీనియన్స్ కోసం నేను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నా ప్రొఫైల్ అంతా కూడా ఫిలప్ చేసి సో నేను లాగిన్ అయి ఉన్నాను అనమాట ఆల్రెడీ. సో దాన్నే మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మీకు ఓపెన్ చేసే ముందు సో అసలు ఎంతమంది దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అండ్ రేటింగ్ ఎంత ఉందనేది కూడా మీకు స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. సో ఇక్కడ 4.4 ఉందన్నమాట రేటింగు 5కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్స్ వచ్చేసి 1 lakh ప్లస్ డౌన్లోడ్స్ అన్నమాట ఇప్పుడు దాకా. ఓకే, సో సో మనకి మొబైల్ యాప్ని 1 lakh ప్లస్ మెంబర్స్ డౌన్లోడ్ చేశారు. సో ఇక్కడ రేటింగ్ 4.4 ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ యూజర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా రాశారన్నమాట, వాడుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా. సో మనకి 2022లో 23లో కూడా దీని గురించి రివ్యూస్ రాశారు. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం యాప్లోకి. సో ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ ఒక చిన్న బ్యానర్ కనిపిస్తుంది కదండి, ఇప్పుడు హైయెస్ట్ రిటర్న్స్ వస్తున్నాయి. సో ఇక్కడ 9.25% రిటర్న్స్ వస్తున్నాయని ఇచ్చింది కదా. సో దాని గురించి మీకు తర్వాత ఉంటుంది మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇక్కడ మీకు స్క్రీన్ మీదకి వెళ్తే సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో సో మనకి ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మరి రిటర్న్స్ వస్తాయి అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేశారు కదా. సో ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ టాప్ మోస్ట్లో వచ్చేసి సీనియర్ సిటిజన్సా కాదా అని అడుగుతుంది అనమాట. సో మనం సీనియర్ సిటిజన్ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టయితే ఓకే. సో ఇన్ కేస్ మనం సీనియర్ సిటిజన్ కాదు అనుకోండి, సో దాన్ని అనేబుల్ చేయొద్దు. సో దాన్ని అనేబుల్ చేయకపోతే మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ అనేవి ఏంటంటే మనకి డిఫరెంట్గా చూపిస్తుంది. సో నార్మల్ బ్యాంక్స్లో కూడా అంతే కదండి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి నార్మల్ పర్సన్స్కి అయితే 6.7 లేదంటే 7 ఉంటుందన్నమాట, ఇది 444 డేస్కి. సో అలాగే సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక ఒక 0.5 అనేది ఎక్కువ ఇస్తారు. సో అలాగే ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ FD రేట్స్ ఫ్రమ్ 200+ బ్యాంక్స్. ఓకే, సో నేను అందుకోసమే ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేశాను. అంటే 200+ బ్యాంక్స్లో వచ్చేసి మీకు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఎంత ఉన్నాయి, సో మనం ఇన్వెస్ట్ చేయొచ్చే లేదా, సో అంటే ఇప్పుడు ఓకే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ ఉందా లేదా అనేది కూడా మొత్తం కూడా దీంట్లో చెప్తాం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇలా బ్యాంక్ నేమ్స్, వాటి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉందనుకోండి, దాంట్లో 7.25 ఉందన్నమాట. 7.25 వచ్చేసి మనకి ఎన్ని ఇయర్స్కి, సో ఇక్కడ 1 ఇయర్కి అయితే 7.25, 3 ఇయర్స్కి అయితే 6.50, సో అలాగే 5 ఇయర్స్కి అయితే 6.50 ఉంది. సో దాని కింద మీకు యాక్సిస్ బ్యాంక్ కూడా ఉంది చూసుకోండి. ఇలా మనం బ్యాంకుకి వెళ్లకుండా వాళ్ళని మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ అడగాల్సిన అవసరం లేదన్నమాట. సో మనం వచ్చేసి మనకి ఈ యాప్లోనే చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది గుడ్డిగా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి శాలరీ అకౌంట్ ఎందులో ఉందో, లేదంటే వాళ్ళకి ఇప్పుడు అంటే బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉన్నదో సో అక్కడే వెళ్ళి కనుక్కొని వెంటనే అక్కడే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న బ్యాంకులోనే మళ్ళీ ఇంకొక ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తూ ఉంటారు. సో అలా చేసే ముందు నా సజెషన్ ఏంటంటే ఒకసారి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి అయితే ముందుగా చెప్పేది ఏంటంటే మనకి ఈ యాప్ వచ్చేసి ఫ్రీ యాప్ అనమాట. సో మనం సబ్స్క్రిప్షన్స్ కానీ ఎవరికి ఇన్విటేషన్స్ పంపించడం లేకపోతే డౌన్లోడ్ చేయడం ఏం అవసరం లేదు.
ఓకే, సో జస్ట్ మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మన జీమెయిల్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మొబైల్ లేదా ఓటీపీ ద్వారా కానీ మనం లాగిన్ అవ్వచ్చు ఈ యాప్లో. ఓకే, సో ఇందులో కూడా మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ అడగదండి. సో నెక్స్ట్ ఇలా మొత్తం చూసుకోవచ్చు అనమాట. చూసుకున్న తర్వాత ఇప్పుడు కంపారిజేషన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు హైయెస్ట్ రిటర్న్స్ కావాలంటే కనుక ఇప్పుడు పైన కనిపిస్తున్న ఇప్పుడు 5-6 బ్యాంకుల్లో బాగా హైయెస్ట్ రిటర్న్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి. బ్లూ కలర్లో ఇక్కడ కనిపించింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ పక్కన రాసిందన్నమాట, అంటే మీకు ఆల్రెడీ అందులో మీకు అకౌంట్ ఉంది అని. సో ఇక్కడ అకౌంట్ ఉందని వాళ్ళకి ఎలా తెలుసు? అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చాం కదండి. సో మొబైల్ నెంబర్తో లింక్ అయిపోయిన బ్యాంక్ కాబట్టి అలా వస్తుంది. సో ఇక్కడ స్టేట్ బ్యాంక్లో వచ్చేసి 7.10 ఉందన్నమాట పర్సంటేజ్. 1 ఇయర్కి అయితే అట్లా వస్తుంది. అదే 400 డేస్కి అయితే 7.10 వస్తుందన్నమాట. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను, నేను కూడా వాళ్ళకి రివ్యూస్ రాశాను, కామెంట్స్ రాశాను. సో ఇప్పుడు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవో బ్యాంక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫినోకేర్ బ్యాంక్ అని లేదా అదే ఓకే, సో లేదంటే ఇప్పుడు మీకు శివాలిక్ బ్యాంక్ అని ఇలా ఉన్నాయి కదండి. సో వీటిలో మనకి అకౌంట్ లేదు. సో మనకి అకౌంట్ లేకపోయినా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? సో చేస్తే మరి అది సెక్యూర్ అయినా? సో మళ్ళీ ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ మనీ అనేది ఓకే, ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ 1 ఇయర్ 10 ఇయర్కి చేశాను. ఆ 1 ఇయర్ అయిపోయిన తర్వాత సో ఓకే, సో ఇప్పుడు ఆ మనీ అనేది మళ్ళీ మరి ఎక్కడికి వస్తుంది అనేది అవన్నీ వాళ్ళని అడిగి నేను కనుక్కున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు డైరెక్ట్గా చూపిస్తాను. దీని మీద క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ 1 ఇయర్కి అయితే మీకు 8.7, అలాగే 1 ఇయర్ 6 మంత్స్ అయితే ఎంత వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్కి అనుకుందాం. ఓకేనా. సో మనం ఈ బ్యాంకుల్లో వచ్చేసి 5 lakhs కన్నా మనం ఎక్కువ ఏంటంటే మనం చేయడానికి లేదన్నమాట. 5 lakhs బిలో ఎంతైనా చేసుకోవచ్చు. లైక్ 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ చేసుకునే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని టర్మ్ డిపాజిట్ అంటారు. సో ఇప్పుడు ఆ ఓకే, సో దాన్ని ఏంటంటే ఇప్పుడు ఆ ట్యాక్స్ డిడక్షన్ కింద మనం చూపించుకోవచ్చు. ఓకే, సో మనకి అండర్ 80C ద్వారా మనం చూపించుకోవచ్చు. సో అయితే ఏంటి అంటే సో దానికి 5 years వరకు లాక్ పీరియడ్ ఉంటుందన్నమాట. సో మనం అలాంటివి కూడా ఇందులో చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆల్సో అవైలబుల్ అని. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ కింద మొత్తం ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ విత్డ్రా క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ గ్రీన్ కలర్లో చూస్తే కనుక మీకు DICGC ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5 lakhs ఈజ్ అప్లికబుల్ ఉంది కదా. అంటే 5 lakhs వరకు మీకు వచ్చేసి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెక్యూరిటీ మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. 5 lakhs బిలో మనం దీంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు ఈ బ్యాంక్స్లో. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి అన్ని బ్యాంక్స్లో ఉన్నట్టే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్కి చేసాము. ఓకే, మనకి ఒక 6 months అయిపోయిన తర్వాత మనకు అవసరం ఉంది కాబట్టి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాం. సో అలా క్యాన్సిల్ చేసుకుంటే సో మీకు వచ్చే పర్సంటేజ్లో ఏం చేస్తారు అంటే వాళ్ళు -1%ని క్యాల్కులేట్ చేస్తారు మన అదే, అంటే వాళ్ళ పెనాల్టీ కింద ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రాయల్ క్యాల్కులేషన్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్ చేశారు. సో మీకు ఇంట్రెస్ట్ రేట్ 7.50 అనుకోండి. 10 year 3 yearsకి అట్లా వస్తుంది. సో మీకు 0 నుంచి 7 daysకి అయితేనేమో ఏమి రాదు. 6 monthsకి అయితే 5% వస్తుంది అన్నమాట వడ్డీ. ఒకసారి అలాగే 1 yearకి అయితే 6.5, 2 yearsకి అయితే వచ్చేసి 6.50. అట్ మెచ్యూరిటీ టైం అంటే 3 years తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ, అంటే మనకి పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎంతవరకు మనం చేసుకోవాలి అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక స్టార్టింగ్లో ఒక బ్యానర్ కనిపించిందని చెప్పే కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అనమాట, డైరెక్ట్గా హోమ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ 9.25 అని కనిపించింది కదండి, దీని మీద కొడుతున్నా స్టార్ట్ ఇన్వెస్టింగ్ అని కొట్టే కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకు 1 year కావాలనుకున్నా కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 years మీద క్లిక్ చేశాను నేను. ట్యాక్స్ డిడక్షన్ దాని మీదకి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ ట్యాక్స్ సేవింగ్ FD మీదకి వెళ్ళింది. ఓకేనా. ఓకే, సో దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మీకు చూపించేది 1 year కాబట్టి 1 yearదే నేను సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ 1 yearది మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి.
సో డైరెక్ట్గా మనకి ఏంటంటే ఇప్పుడు ఆ బాండ్ అనేది మనకి వచ్చేసి మనకి ఇప్పుడు మెయిల్ రూపంలో వస్తుందండి. సో మనకి నార్మల్గా ఏంటంటే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అండ్ పాన్ నెంబర్ అడుగుతుంది అన్నమాట ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి జీమెయిల్కి అనేది ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది. అండ్ నా సజెషన్ ఏంటి అంటే అంటే ఇప్పుడు జెన్యూన్ సజెషన్ చెప్తున్నాను. అంటే నేనైతే ఇందులో ఇంకా ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. ఓకే, సో దీంట్లో చూసుకుని నాకు దగ్గరలో ఉన్న బ్యాంక్స్కి వెళ్ళి నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేశాను. అండ్ నాకు హెల్ప్ అయింది ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్ యాప్ ద్వారా నాకు పర్సనల్గా హెల్ప్ అయింది ఏంటంటే ఓకే, సో నా టైం మాత్రం నేను సేవ్ చేసుకున్నాను. అంటే ఎలాగూ అంటే ఇప్పుడు నేను ప్రతి బ్యాంక్కి వెళ్ళలేను కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1 lakh ఉన్నాయి. నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే ఇప్పుడు ఐసిఐసిఐలో ఇన్వెస్ట్ చేయాలా, లేదా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర అంటే ఆల్రెడీ నాకు అక్కడ సేవింగ్స్ అకౌంట్ ఉండాలా లేదా అనే డీటెయిల్స్ అవన్నీ నాకు తెలియదు కదా. సో నేను అవన్నీ కూడా ఇప్పుడు ఈ మొబైల్ యాప్లో నేను ఖాళీగా ఉన్నప్పుడు లేదా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నేను ఇందులో సెర్చ్ చేసుకుని ఓకే అంటే నాకు ఈ బ్యాంక్లో మంచిగా నాకు ఏంటంటే రిటర్న్స్ వస్తున్నాయని నేను అబ్జర్వ్ చేశాను. సో అలాగే మీరు కూడా అబ్జర్వ్ చేసి ఓకేనా, మీరు కూడా ఏంటంటే మీరు వచ్చేసి ఇప్పుడు మంచి బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని ఓకే, సో అలాగే సెక్యూర్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని మంచి రిటర్న్స్ తీసుకుంటారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఏంటంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తే కనుక నాలెడ్జ్ని షేర్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ని చూడలేదు, ఫస్ట్ టైం మీరు ఈ వీడియో ద్వారా మన ఛానల్లోకి వచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపించినట్టు మీకు ఏంటంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.